నా పేరు లింగంపల్లి నారాయణ. నేను గడప పర్వతాలు గారి మనమన్ని. గడప పర్వతాలకు ఏకైక వారసురాలు మా తల్లి లింగంపల్లి పోచమ్మ. 1954 నుండి మా గడప పర్వతాలు గారి యొక్క ఈ పట్టాభూమిని కొంతమంది ఎవరో తెలియని వ్యక్తుల మీద వాళ్ళతోని పట్టుకొని బంగారి స్వామి అనే వాళ్ళ మామ దీన్ని కబ్జా చేసి దొంగ పత్రాలు సృష్టించి ఇక్కడ కట్టడాలు జరిగితే మేము గత 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. 1954 నుంచి మేము రికార్డు వేదల 2020 దాకా మాకు కాసరా పానీ అన్ని రకాల ఉండి కూడా మాకు ఏ రకమైన న్యాయం జరుగుతలేదు కనుక ఈరోజు ఇటువంటి దానికి మేము పాల్గొనవలసిన పరిస్థితి ఏర్పడ్డది. పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ పోయినా మాకు ఏ న్యాయం జరగడం లేదు. అందుకోసం దయచేసి మా దళితులం, మేము ఒక మాది కుటుంబానికి చెందిన వాళ్ళం, చిన్న కుటుంబం మాది, మాకు ఎవరు కూడా న్యాయం చేయలేదు కనుక మా యొక్క కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇవాళ ఈడికి రావడం జరిగింది. దాన్ని కూడా ఇవాళ అందరూ మమ్మల్ని ఒక చులకనగా చూస్తుండ్రు. దయచేసి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి సర్వే నంబరు భూమి 100. మీకు ఏ సంవత్సరంలో వచ్చింది ఏంటిది భూమి? 1954 నుంచి మా తల్లిగారికి వచ్చింది. ఇది లేదు, మా తాతగారే మా తల్లిగారికి ఆల్రెడీ ఇచ్చిండ్రు. అది 90 వంశపరం, ఇది మా పూర్వీకుల ఆస్తి. ఇది ఎప్పుడు కబ్జా చేశారు? 19 మా తల్లికి వచ్చింది 95లో. తర్వాత వీళ్ళు డాక్యుమెంట్ ఎప్పుడు తయారు చేసిండ్రో రికార్డు వేస్తే ఎక్కడ లేదు వీళ్ళది. ఏ రికార్డులో కానీ పానీలో కానీ ఎక్కడ కానీ ఎవరికి మా తల్లి కానీ మేము కానీ మా తాతగారు కానీ ఎవరు కూడా అమ్మినట్టు దాఖలా లేదు. మేము ఇక్కడ సర్వే చేసిన 2021లో మా తల్లిగారి బతుకున్నప్పుడు ఈ భూమి నాది అన్నప్పుడు నేను గవర్నమెంట్ సర్వే చేయించిన. అప్పుడు వాళ్ళు దాని తర్వాత ఒక డాక్యుమెంట్ తయారు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు. అప్పుడు మాకు తెలిసింది ఏంది కాదంటే ఈ భూమి ఫలానా వ్యక్తి కబ్జా చేసిండు అని. అది 2021 అంతేనా? 2021లో ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇది నాది అని చెప్పి నాతోని పోరాటం చేస్తాడు అతను. నేను అతను నాతోని పోరాటం చేస్తాడు. ఆయనకు డబ్బు బలంతో ఇక్కడ కట్టడాలు కట్టుకుంటా నాకు చాలా ఇబ్బంది పెడతాడు. అందుకోసమే దయచేసి నాకు న్యాయం జరగలేక చూడండి. బంగారు స్వామి వాళ్ళ మామ, వాళ్ళ అత్త, వాళ్ళ భార్య, బంగారు స్వామి వాళ్ళ 5గురు. ఇన్ని రోజుల దాకా నిర్మాణాలు లేవు ఇక్కడ. నిర్మాణాలు ఇవి మొన్న మేము సర్వే చేసిన తర్వాత ఈ నిర్మాణాలన్నీ అప్పుడు ఎవరు పోలీస్ స్టేషన్లో ఆడిగిపోతే వాళ్ళు బెదిరించుడు, ఈడికి పోతే ఈడి బెదిరించుడు, అందరూ ఇదే బెదిరించుకుంటా వాళ్ళకు సైడ్ ఇచ్చితే వాళ్ళు వచ్చి కట్టడం జరిగింది ఇక్కడ. ఇది విషయం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏంటిదన్న? ఈరోజు ఏం లేదు సార్, నాకు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు. నేను గతంలో ఎక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు? ఇక్కడ తిరుగు టౌన్లో పెట్టుకున్నాము, సిపి గారికి పెట్టుకున్నాము, సత్యనారాయణ సిపి గారు ఉన్నప్పుడు పెట్టాము. పోతే 2022 అంటే 22 నుంచి ఇది జరుగుతున్నది. 2022 ఆచర సుబ్బారావు గారికి పెట్టుకున్నాము, అతను కూడా మాకు న్యాయం చేయలేదు. ఇట్లా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకంతా పెట్టుకోవడం జరుగుతుంది. అంటే మీరు అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడతారు, వాళ్ళు ఏముంటుండ్రు, వాళ్ళు నీ భూమి ఎక్కడికి పోదు ఉంటుంది, నువ్వేం ఆడికి పోయి అజయ్కి చేయకని చెప్తారు. కానీ వాళ్ళు వచ్చి చేస్తూనే ఉన్నారు, మేమైతే ఇక్కడికి వచ్చి పోతూనే ఉన్నాం. కంపౌండ్ అంతా వాళ్ళే పెట్టుకున్నారా? ఏది ఇది మా తల్లి ఆయామ లోపల హద్దులు చేసి పెట్టింది. అప్పుడు ఎప్పుడు గత 30 ఏళ్ళ కిందనే మా తల్లి గారు ఆయంలో హద్దులు చేసి పెట్టింది. కానీ ఈ కంపౌండ్లు అనేది మొన్న పోయిన సంవత్సరము 12వ తారీఖు 1వ నెల ఈ కంపౌండ్లు అన్నీ లేపినారు వాళ్ళు. మేము ఉండేది దుర్గమ్మగడ్డ లొకేషన్. మాకు న్యాయం కోరుకుంటున్నాం సార్. ఇది 23 గుంటలు, ఇది ఓపెన్ ల్యాండ్. ఇది సార్ మొత్తం సర్వే నంబరు ఎకరం 21 గుంట. 21 గుంట మా పేరు మీదే ఉన్నారు. వీళ్ళు కబ్జా చేసిన 23 గుంటలు. అలా పర్మిషన్ వాళ్ళు ఒక పర్మిషన్ పట్టుకొచ్చిన మున్సిపాల్ నుంచి 2 గుంటలకు ఉన్నది. ఇక్కడ నుంచి మొత్తం కబ్జా చేసి పెట్టిండు. కొనలేదు, అది కూడా అక్రమంగానే చేసుకున్నారు. నా పేరు హరిప్రసాద్ సార్.
ఇది మా తాతగారైన గడప పర్వతాలు 1954 నుంచి కాసరాపహాని నుంచి వెళ్ళి కంటిన్యూ అవ్వకుండా వస్తున్నారు. తర్వాత మా నాన్నమ్మ గారికి రాసిచ్చారు. తర్వాత మా నాన్న పేరు మీద ఇట్నే కంటిన్యూ అవ్వకుండా వస్తుంది సార్. మా నాన్న రిటైర్ అయినాక మేము ల్యాండ్ అంతా సాఫ్ చేసుకుందామని చెప్పి వచ్చినాం సార్. వచ్చేసరికి సర్వే చేయించుకున్నాం, గవర్నమెంట్ సర్వే చేయించినాము, అన్ని హద్దులు చేసుకొని సాఫ్ చేసుకుందామని చెప్పి ఒకరోజు వచ్చినాక సడన్గా ఒక 2-3 రోజులకు వచ్చిండు. నోటీసులు పెట్టినాం, సర్వే చేయడానికి నోటీసులు కూడా పెట్టినాం. నోటీసులు తీసుకున్నారు కానీ ఎవరు రాలేదు. తర్వాత ఒకరోజు సడన్గా వచ్చి అంత మట్టి పోసి సాఫ్ చేసుకుంటున్నారు. మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఈ ల్యాండ్ మాది కదా, మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని చెప్పి మేము అడిగినాము. అడిగితే మాకు వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. డైరెక్ట్గా దామోదర్ రెడ్డి సార్ దగ్గర పోయారు, సిఏ దామోదర్ రెడ్డి 3 టౌన్ పోయి డైరెక్ట్గా అక్కడ మాట్లాడించారు. మమ్మల్ని కూడా అక్కడ రమ్మన్నారు, మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకొని రండి అని చెప్పి అన్నారు. మేము కూడా తీసుకొని వెళ్ళినాము. పోయి అక్కడ డాక్యుమెంట్స్ మేము చూపించినాక మా డాక్యుమెంట్స్ చూసిరు, వాళ్ళ డాక్యుమెంట్స్ చూసిరు. వాళ్ళ డాక్యుమెంట్స్లో ఏముందో ఏం లేదో మాకు తెలియదు. కానీ ఆ రోజు మాత్రం వాళ్ళు దామోదర్ రెడ్డి సార్ వాళ్ళందరూ నిలబడి వాళ్ళు ఇక్కడ గోడలు పెట్టించేసారు సార్. గోడలు పెట్టించేసి వాళ్ళకు సపోర్ట్ చేసిరు. మాకు సరైన న్యాయం జరుగుతలేదని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు సిపిలు మారినా కూడా సత్యనారాయణ సార్ అప్పుడు ఉండే, తర్వాత సుబ్బారాయుడు గారు వచ్చారు. సుబ్బారాయుడు గారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసిండు. ఇట్లా ఒకరికొకరు సిపిలు మారుతున్న కొద్దీ, సిఐలు మారుతున్న కొద్దీ వాళ్ళ వెనక తిరుగుతూ 3 టౌన్లోకి పోండి, సిపి ఆఫీసులో పోండి, తిరుక్కుంటూ అందరికీ పిటిషన్లు పెట్టుకున్నాము. వాళ్ళు మున్సిపల్ పర్మిషన్ కోసం అప్లై చేశారు. దాన్ని కూడా క్యాన్సిలేషన్ చేయమని చెప్పి అప్లై చేసుకున్నాము. దాన్ని కూడా క్యాన్సిల్ చేయలేదు. వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి అంటున్నారు సార్. కానీ ఆ రిజిస్ట్రేషను మాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, ఈ భూమికి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తితోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నది 2 గుంటలకే. 2 గుంటలకు రిజిస్ట్రేషన్ చేసుకొని 23 గుంటల భూమిని మొత్తం ఆక్యుపై చేసుకున్నారు సార్. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉన్నదని చెప్పి ఒక్క 2 గుంటల డాక్యుమెంట్ని షో చేసుకుంటూ ఇదంతా ఆక్యుపై చేసుకొని అక్రమ కట్టడాలన్నీ ఒక 1 year కింద మేము ఇక్కడ చాలా న్యూసెన్స్ చేసిరు సార్. మా ల్యాండ్ని ఇక్కడ కట్టద్దు, ఎందుకు కడుతున్నారు అని చెప్పి 1 year కింద మేము చాలా పోరాటం చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఎవరు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఎక్కడి పోలీస్ స్టేషన్ పోయినా కూడా స్టేషన్లో పోతే మన సిఐ గారు అన్నారు, ఏసీపీ గారు అన్నారు, మాకు పొలిటికల్ ప్రెషర్ బాగున్నది బాబు, మీరు ఏదైనా ఉంటే కోర్టుకు పోండి అని చెప్పి అన్నారు. కోర్టుకు పోదామని చెప్పి అట్లా కూడా అనుకొని కోర్టుకు వెళ్తే 29 లక్షలు కోర్టు ఫీజు కట్టాలని చెప్పి అన్నప్పుడు మాకు 29 లక్షలు కోర్టు ఫీజు కట్టాలని మా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పి మేము అందరు ఎంబడి తిరిగినాం, మాకు న్యాయం చేయమని చెప్పి మీడియా వాళ్ళని అందరిని తిరిగినాము. తిరిగితే లాస్ట్కి పోలీసు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు పొలిటికల్ ప్రెషర్ బాగున్నది మాకు అని చెప్పి అన్నాక ఎవరు సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి అడిగితే ఇలా పొన్నం సార్ అడుగుతున్నారు. పొన్నం సార్ పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు సార్, మేమేం చేయలేం బాబు అని చెప్పి అన్నాక ఆయన దగ్గరికి వెళ్ళినాము. ఒకరోజు మాకు న్యాయం చేయండి సార్, ఇట్లా ఎందుకు చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి, మాకేమైనా దారి చూపించండి, మా ల్యాండ్ని కబ్జా చేసిండు, మాకున్నది మొత్తం ఎకరం 21 గుంటలు, ఎకరం 18 గుంటలు మాకు వెళ్ళింది, 3 గుంటలు రోడ్డు పోగా ఎకరం 18 గుంటలలో 23 గుంటలు ఆయన మొత్తం ఆక్యుపై చేసుకొని గోడలు పెట్టుకున్నాడు. మిగతా భూమికి మమ్మల్ని ఓనిస్తలేడని చెప్పి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోరువే, దాంట్లో నాకు పార్ట్నర్షిప్ ఉన్నది, వాడు హాస్పిటల్ కడతాడు, నా ఫ్రెండ్ ఆయన హాస్పిటల్ కడితే నాకు దాంట్లో షేర్ ఇస్తానన్నాడు, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, అయ్యేది ఏం లేదు అని చెప్పి డైరెక్ట్ ముఖం మీద అనేసిండు సార్. అట్లా ఆయన చుట్టూ ఒక 4-5 సార్లు పోయినాము. అట్లా అనకండి సార్, మీరు మంచి బాధ్యత గల పదవిలో ఉండి మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా సార్, మాకు సరైన న్యాయం చేయాలంటే నా దగ్గరికి అయితే నేనేం న్యాయం చేస్తా, కోర్టు కోరికి పోయానంటే కోర్టుకు పోయి చూసుకోపోరు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడారు. కోర్టు కూడా మా దగ్గర డబ్బులు లేవు సార్ అని కూడా అన్నాము. అంటే అది మీ సమస్య, నాకేం చెప్తారు, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో, లేకపోతే ఇంకెక్కడికన్నా పోగాని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మీకు, మీ ల్యాండ్కు నాకు సంబంధం దగ్గరికి తిరిగి మహేంద్ర సార్ దగ్గరికి వెళ్ళాము. మహేంద్ర సార్ దగ్గరికి వెళ్ళాక సార్ ఏమన్నా నేను ఎంక్వైరీ చేస్తా అని చెప్పి ఆయన మొత్తం సార్ వాళ్ళకు చెప్పేసిరు, ఎంక్వైరీ చేయమని అన్నారు. అంతలోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినాక సార్కు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. సార్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకో కొత్త సార్ వచ్చారు. ఈయన కూడా ఏం న్యాయం చేస్తాడో చేయడో అని చెప్పి చేస్తాడా చేయడా అని చెప్పి అది ఒకటి పక్కకు పెడితే సిపిలు మారుతారు కానీ ఎప్పటికప్పుడు మా సమస్య పెరుగుతూనే ఉన్నది. సిపిలు వచ్చిన ప్రతిసారి, కొత్త సిపి వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఏదో ఒకటి కొత్త కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు ఆయన న్యాయం చేస్తాడని చెప్పి నమ్ముతూ ఆయన మీద 100% నమ్మకం మాకు ఉంది కాబట్టి ఆయన నమ్మి మేము సార్ దగ్గరికి వెళ్ళినాం, పిటిషన్ పెట్టుకున్నాక చూస్తామన్నారు. సార్ ఈరోజు కలవలేదు, ఇంతకుముందు మేము పిటిషన్ తీసుకెళ్ళినాం, పిటిషన్ ఇచ్చినాం. ఏమన్నారు సార్ చూద్దామని అన్నాడు. దీని గురించి నేను కూడా విన్నా, ఈఓడబ్ల్యూ ఇంకా కంటిన్యూ అవుతుంది, మీరు దీని గురించి వరీ కాకండి, సరైన న్యాయం మేము చేస్తాము,
మీకు దళితులకు అందరికీ సరైన న్యాయం జరిగేటట్టు మేము చూస్తాం. మీరు ఒక్కరే కాదు, మీలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈఓడబ్ల్యూ ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పి కరీంనగర్కు తెలుస్తుంది. మీరు టెన్షన్ పడకండి, నేను దీన్ని ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను, ఇది బ్రీఫ్గా నేను డీప్గా ఎంక్వైరీ చేపిస్తాను అని చెప్పి అన్నారు. అన్నాక సరే సార్ అని చెప్పి అనుకున్నాం. ఎందుకు మాకు ఈ 4-5 రోజులలో సారు లేకపోవడము, సార్ దగ్గరికి పోయినాము, సార్ కలవలేదు, సార్ బిజీగా ఉన్నారు, ఎందుకైనా మంచిదని చెప్పి మాకు ఎందుకు డౌట్ వచ్చింది సార్. పొన్నం సార్ బాగా ప్రెజర్ చేస్తుందని చెప్పి మాకు కూడా బయట మీరు ఎందుకు వస్తున్నారు, పొన్నం సార్ పర్సనల్గా ఫోన్ చేస్తున్నాడు, సార్కి ఫోన్ చేస్తే సార్ వింటలేడు అది ఇది అని చెప్పి అవి పుకార్లో వాళ్ళు ఏమంటారో తెలియదు కానీ మమ్మల్ని అయితే భయపెట్టించారు సార్. భయపెట్టించినాక ఇక మాకు వేరే దిక్కు లేక ఇక్కడికి వచ్చి కూర్చున్నాం సార్. మొత్తం కూలగొట్టేసి మొత్తం మా కుటుంబ సభ్యులు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా మామయ్యలు, మా బాబాయిలు, తమ్ముళ్ళు, అన్నలు, మామలు అందరం కలిసి వచ్చి కూలగొట్టేసాం సార్. ఏదైతే అదైందని చెప్పి ఈరోజు మార్నింగ్ వచ్చినాం, ఉదయం వచ్చినాం. కోర్టుకు వెళ్తే డబ్బులు కట్టాలన్నారు కదా, దేనికోసం? 29 లక్షలు కోర్టు ఫీజు కట్టమని అన్నారు. ఉన్నదంట. ఎకరం 18 గుంటలకు కోర్టు ఫీజు కట్టి ఓఎస్ ఓపెన్ చేసుకున్నారు అన్న. ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళలేరు, వెళ్ళే స్తోమత మాకు లేదు. లేదంటున్నారు. నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తాం? ఇక్కడ ఉంటాం, మా భూమిలో మేము ఉంటాం. ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటాం. ఖచ్చితంగా నివాసం ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూడా కూల్ చేస్తాడా, కూల్ చేయండి. ఇన్ని రోజులు ఏదైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉన్నాయో కొన్ని అవి ఇవి ఎవరు చేసుకుంటారు? అతనే చేసుకుంటారు, అక్రమంగా చేసుకుంటారు. ఏ పర్మిషన్, దేనికి పర్మిషన్ లేదు, దేనికి పర్మిషన్ లేదు. ఆయన రిజిస్ట్రేషన్ ఫేక్ రిజిస్ట్రేషన్. ఆ బోర్ వేసింది అది మీరు వేసారా? వాళ్ళే వేసుకున్నారు. ఒకటే రోజులో మొత్తం జరిగిపోయింది. ఒకటే గేట్ పెడతారు, ఇటు నుంచి మెటీరియల్ వేస్తారు, అటు నుంచి గోడ, అక్కడి నుంచి మొత్తం మెటీరియల్ వేసుకున్నారు. అక్కడ నుంచి దారి ఉంది, ఇక్కడ చూసే వాళ్ళకి ఏం కనిపించేది. ఇక్కడ వెనుక నుంచి మొత్తం చేపించుకున్నారు. వెనుక నుంచి వెళ్ళి ఇవన్నీ తయారైపోయింది. మొత్తం వెనుక నుంచే జరిగింది. ముందర గేట్ పెట్టి కనబడకుండా మొత్తం గోడలు పైకి లేపి కవర్ చేసారు. వెనుక చేసేదంతా వెనుక చేసేసారు. ఇదంతా ఒకటే రోజు మేము లేము, హైదరాబాద్కి వెళ్ళాం. నేను, మా ఫాదర్, మా బ్రదర్ హైదరాబాద్కి వెళ్ళాము. చెక్ చేసుకుంటాము. మాకు ముందు చూస్తే ఏం గోడ పెట్టేసి గేట్ పెట్టేసారు అని చెప్పి మేము స్టేషన్ల చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ న్యాయం చేయమని చెప్పి మేము తిరుగుతున్నాము. వీళ్ళు గోడ పెట్టేసారు, పెద్దగా చుట్టూ గోడలు పెట్టి గేట్ పెట్టి వెనక చేసే పని వెనక చేసేసారు. తర్వాత ఒకరోజు మాకు ఎందుకో చూసేసరికి ఏమో కనబడుతున్నాయి, కంటైనర్ కనబడుతుంది రోడ్డు నుంచి అని చెప్పి చూసాక అప్పుడు మేము డీప్గా సార్ దగ్గరికి, మహంతి సార్ దగ్గరికి వెళ్ళాం. ఇట్లా కన్స్ట్రక్షన్ చేసిరు సార్ అని చెప్పి. మొన్న ఈ ఇయరే లాస్ట్ 2024లోనే ఈ కంటైనర్ ఇవన్నీ రోడ్ పైకి కనబడింది. అంత ప్లేన్, కేవలం వివాదం నడుస్తుంది కానీ ఏది లేదు, కన్స్ట్రక్షన్ లేదు. గవర్నమెంట్ మారినాక, పొన్నం సార్ అధికారంలోకి వచ్చినాకనే ఇవన్నీ తయారైనాయి. ఎట్లా ఆయన వచ్చినాకనే జరిగింది, ఆయననే చేయించిండు అని చెప్పి అన్నారనే మేము ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆయన మాతోటి డైరెక్ట్గా అనేసిండు, నా ఫ్రెండ్ హాస్పిటల్లో కడతాడు, నాకు షేర్ ఉంది దాంట్లో, మీరు ఏం చేసుకుంటే చేసుకోరు, ఏం చేసుకుంటే చేసుకోపోరు, వాడిని చూస్తూ అని అన్నారు. డైరెక్ట్గా అనేసిండు. అన్నగానే మాకు వేరే దారి లేక ఇక్కడికి వచ్చేసాం. దాదాపు ఎంతమంది ఉంటారు? 50-60 మంది. అందరం మా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు అందరం కలిసి ఉన్నాం. మా మామలు, బామారులు అందరూ